హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇది వ్లాగ్ వచ్చేసి అయితే థర్స్డే రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 4:30 నుంచి అయితే నా డే అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఆ రోజు మార్నింగ్ నుంచి పూజ అయ్యేంత వరకు 10 వరకు నా రొటీన్ అనేది ఎలా ఉంటుందో మీకైతే షేర్ చేయాలని ఇవి వ్లాగ్ అయితే పెడుతున్నానండి. అందరూ తప్పకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మార్నింగ్ అయితే 4:30కి అలా లేసానండి. లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయానమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట అయితే చేస్తున్నానండి. పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలి, అలాగే మా వారికి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా వంట అయితే 5కి స్టార్ట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 6:30 వరకు కంప్లీట్ అయిపోతుందన్నమాట. వాళ్ళకి బాక్స్ కూడా కట్టేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి పంపించేసరికి నాకు 7:15 అలా అవుతుందన్నమాట. ఇంక ఈ వర్క్స్ అన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుంటే మనకు హడావిడి లేకుండా అయిపోతుందన్నమాట. సో నేను అలాగే ప్లాన్ చేసుకొని చేస్తానన్నమాట. ముందు రోజు ఏ కర్రీ చేయాలి అనేది నైటే నేను అనుకొని పెట్టుకుంటాను. అలాగే టిఫిన్ కోసం ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటాను. అలాగా మనకు హడావుడి లేకుండా అయితే వర్క్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈరోజు లంచ్లోకి అయితే పిల్లలకి నేను ఆలుగడ్డ కర్రీ చేశానండి. ఆలుగడ్డలు ఫస్ట్ ఉడకబెట్టేసి తర్వాత కూర చేస్తే చాలా బాగుంటుందన్నమాట. పిల్లలకి కూడా చాలా ఇష్టము. ఇంకా ఇష్టంగా తింటారనమాట. ఆలు కర్రీ ఎలా చేసినా పిల్లలు ఇష్టపడతారు. సో ఇంకొంచెం టేస్టీగా చేయడానికి మసాలా కొంచెం కొత్తిమీర పుదీనాతో చేస్తే చాలా టేస్టీ వస్తుందన్నమాట కర్రీ. ఇంకా అలా వంట అవుతూనే ఉంటుంది. నేను ఇంకా మధ్యలో ఒకసారి బయటకు వచ్చేసి బయటంతా ఊడ్చేస్తానన్నమాట. బయట ఊడ్చి ఇంకా నీళ్ళు కొట్టేస్తే అది కొంచెం ఆరిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా చేసేసుకొని వెళ్ళిపోయామంటే అది ఆరిపోతుంది. ఇంకా మనకు ఇంట్లో పని అయ్యేసరికి తర్వాత ముగ్గు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అలా నేను 6 కల్లా ఊడ్చేస్తానండి బయట. ఇంకా మరీ పొద్దున్నే ఊడ్చాలి అంటే భయం వేస్తుంది అనమాట, బయట ఎవరు ఉండరు కదా. సో అందుకని కొంచెం తెల్లవారాక 6 తర్వాతనే నేనైతే బయట ఊడ్చుకొని నీళ్ళు చల్లుతానన్నమాట. ఇంకా బాక్సులు అవి కూడా పెట్టేసి పిల్లలకి రెడీ చేసి ఇంకా తర్వాత ముగ్గు వేస్తాను. ఈ లోపైతే మంచిగా ఇంకా వాటర్ అంతా కూడా పోయి మంచిగా ఉంటుందన్నమాట. నీళ్ళు కొట్టేసి వచ్చి ఇంకా పిల్లలకైతే ఇడ్లీ చేశానండి. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను. ఇడ్లీ పిండిని కొంచెం రాగి పిండి కూడా వేసి నైటే మనం ఆ బ్యాటర్లో కలిపేసుకుంటే రాగి ఇడ్లీలు అయిపోతాయి అన్నమాట. నేను మా పిల్లలకి ఎలాగోలాగా మిల్లెట్స్ అయితే పెడుతున్నానండి. బాగా పిల్లలు వీక్ అయిపోతున్నారు అనేసి వాళ్ళైతే డైరెక్ట్గా చేస్తే తినట్లేదన్నమాట. సో అందుకని నేను ఆల్రెడీ ఇంట్లోనే రాగి పిండి, జొన్న పిండి అలాంటివి రెడీ చేసి పెట్టుకున్నాను కదా. అవి దోశల్లోకి, ఇడ్లీలోకి ఈజీగా వేసేసుకుంటే ఇంకా వాళ్ళకి తెలియదు కదా, తినేస్తారనమాట. మంచిగా వాటిల్లోకి ఒక పల్లీ చట్నీ చేసామంటే, కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చేస్తే ఇష్టంగా తింటారనమాట. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాగా పిల్లలందరూ వెళ్ళిపోయారండి. ఇంకా ఇద్దరిని రెడీ చేసి పంపించాను. మా వారు కూడా వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంకా ఇంట్లో అంతా శుభ్రం చేసుకోవాలి కదా, ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి బయట అంతా అయితే ఊడ్చేసానండి. కొంచెం ఎక్కువ ప్లేసే ఉంటుంది కదా మాకు. బయట ఊడ్చి ముందు వరకు కడిగాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా నీట్గా కడిగేసుకున్నాను అనమాట. కడిగేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. ముగ్గులు పెట్టుకున్న తర్వాత
ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంట్లో అన్నీ సర్దేసుకొని ఇక పిల్లలు వెళ్ళిపోయాక మళ్ళీ అంతా గందరగోళం చేసేస్తారు కదా, ఇక అవైతే మొత్తం నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఫస్ట్ బెడ్ సర్దుకోవడం, ఇంకా పిల్లల బుక్స్ అన్నీ హోంవర్క్స్ చేసుకొని ఇంకా అవసరం లేని అని ఆడ హాల్లో పడేసి వెళ్తారనమాట. ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దేసి ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి. కిచెన్లో కూడా అంత గందరగోళం అయిపోతుంది కదా, ఇంకా అవన్నీ సింక్లో వేసేసి గిన్నెలు, ఇంకా కౌంటర్ టాపు అవి కూడా నీట్గా తూడ్చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు థర్స్డే కదా, కొంచెం అవి ఇవి తూడ్చి పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇంకా సో డస్ట్ ఏమైనా ఉంటే అక్కడ క్లీన్ చేసి తడి పట్టేస్తానమాట. అట్లా క్లీన్ చేసి ఇంకా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఫ్రైడే రోజు ఇంకా మనం చేయకూడదు కదా, ఆమె తూడ్చుకోవడం అలా చేయకూడదు కదా, ముందు రోజే మనం ఇవన్నీ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో అంతా ఊడ్చేసాక ఇంకా మాప్తో అయితే తుడుస్తున్నానండి ఇల్లంతా. అయితే నేను గల్లుప్పాను కొంచెం లైట్గా పసుపు వేసి తుడుస్తానమాట. అంటే డైలీ అలా తుడ్చను, ఎప్పుడైనా అట్లా ఇంట్లో నెగిటివ్గా అనిపిస్తే, నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతున్నట్లు అనిపిస్తే ఇలా చేస్తే మనకు కొంచెం పాజిటివిటీ అనేది వస్తుంది. సో అందుకని నేను కొంచెం లైట్గా పసుపు కల్లుప్పు వేసి ఇంకా నీళ్ళల్లో తూడ్చేస్తానమాట. ఇలా వారానికి 2 సార్లు అలా ఒక్కసారి చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా పనులన్నీ అయిపోయాయండి. ఇంకా నేనైతే ఇక జడ వేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని జడ వేసుకుంటున్నాను అనమాట. జడ వేసేసుకొని పూజ దగ్గరికి వెళ్ళానండి. పూజ దగ్గరికి వెళ్ళి ఇంకా అవన్నీ తీసేసి పూజ సామాన్ అంతా కూడా నీట్గా కడిగేసుకొని తూడ్చిపెట్టుకొని తర్వాత ఇంకా పూజా మందిరంలో కూడా చిన్న ముగ్గు అయితే పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంకా దేవుళ్ళకి పూలు అవి అన్నీ సమర్పించుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇంకా దీపం అయితే పెడుతున్నానండి. దీపం పెట్టుకొని హారతి ఇచ్చి ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేశాను. అలాగే ఇంట్లో పూజతో పాటు డైలీ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుంటాం కదా, ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా, బట్టలు ఉతకడం, బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం, అలాంటి వర్క్స్ అయితే చేసుకుంటానన్నమాట. పూజ చేసేంత వరకు ఇంకా బట్టలు అవి ముట్టుకోనన్నమాట. ఇంకేమైనా గిన్నెలు ఉన్నా కూడా పూజ ప్రశాంతంగా చేసుకున్న తర్వాతే ఇంకా అవి చేసుకుంటాను. ఇల్లు అయితే శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాం కదా, ఇంకా బట్టలు అయితే అవి బయటే ఉంటాయి కాబట్టి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక వేసేసి ఇక పిల్లల యూనిఫామ్స్ అయితే ఉతికేస్తానండి. వాళ్ళ వైట్ యూనిఫామ్ ఇచ్చారు ఈసారి అయితే, స్కూల్ చేంజ్ చేసాం కదా, ఇంకా యూనిఫామ్ అయితే షర్ట్ వైట్గా ఉంది. సో మిషన్లో వేస్తే మురికిపోదు, అలాగే బట్టలు కూడా పాడవుతాయి కదా, ఇంకా వాళ్ళిద్దరి వరకు అయితే ఇంకా డైలీ ఉతికేస్తున్నాను అనమాట. అలాగా స్వామివారికి అమ్మవారికి ధూపం ఇస్తున్నాను. తులసమ్మ దగ్గరికి కూడా పూజా సామాన్లు కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మకి నీళ్లు నివేదించి ఇంకా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటా ప్రతిరోజు అయితే 3 ప్రదక్షిణలు అయితే చేసుకుంటానండి. తులసి కోటలాగా ఉంటే తులసి చెట్టు చుట్టే తిరగవచ్చు, అలా లేదు కాబట్టి
ఇంకా ఇలా ఆత్మ ప్రదక్షిణ అనేది చేస్తాం కదా మనం గుళ్ళో చేసినట్లుగా 3 ప్రదక్షిణలు అయితే చేసుకుంటాను ప్రతిరోజు. ఇంకా అలా అయితే తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసేస్తానన్నమాట. తర్వాత ఇంట్లో ఇంకా బుద్ధుడి విగ్రహం ఉంది కదా, ఇంకా అక్కడైతే ఫ్లవర్ వాజ్ అయితే ప్రతిరోజు పెట్టుకుంటాను కదా. అట్లా పెడితే ఏమైనా పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందని ఇంకా నేనైతే డైలీ అలా పెట్టేసుకుంటానన్నమాట. ఇత్తడి పాత్రే ఉంది, అందులోనే పసుపు కుంకుమ అక్షితలు వేసి ఇంక పూలతో అలంకరించి ఇంకా ముందు టీవీ దగ్గర కౌంటర్ టాప్ దగ్గర అయితే అది పెట్టేస్తానన్నమాట. బుద్ధుడి విగ్రహం ఉంది కదా అక్కడ పెట్టేస్తే, అలాగే ధూపం కూడా వేస్తాను ఇంట్లో. ధూపాన్ని ఇంకా బుద్ధుడి దగ్గర పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా అన్ని వర్క్స్ అయిపోయాక ఇంకా ప్రశాంతంగా అయితే కూర్చొని టీవీ పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇది అండి థర్స్డే రోజు నాటి వ్లాగు, ఉదయం నుంచి నా పూజ అంతా అయ్యేంత వరకు. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. చాలామంది అయితే లాంగ్ వీడియోస్ చూడట్లేదండి, కొంచెం ప్లీజ్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. షార్ట్స్ అయితే డైలీ రొటీన్ అయితే చాలా బాగా రీచ్ అవుతుంది. అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.